చెప్తారండి ప్రధానంగా? మాకు బిల్డింగ్లో వాటర్ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయని తెలిసి కొత్త బిల్డింగ్ వెతకడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ నుండి ఈ రోజు నుంచే షిఫ్టింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ పూర్తిగా ఆ బిల్డింగ్కు మారుతున్నాము. ఏదైతే ఇక్కడ వర్కర్ ఒకరు మారిపోవడం వల్ల ఇప్పుడు వచ్చిన కొత్త వర్కర్ కొంచెం వంట సరిగ్గా చేయకపోవడం కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. వితిన్ 1 వీక్లో వాళ్ళ వార్డెన్ను వర్కర్లు అందరినీ వేరే దగ్గర షిఫ్ట్ చేస్తాం. మంచి వర్కర్ను మంచి వార్డెన్ను చేస్తాం. అసలు మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా? ఈ రోజే వచ్చిందా? ఈ రోజే వచ్చింది. అంతేనా? ఈ రోజే వచ్చింది సార్. ఏఎస్డబ్ల్యూ సార్కి మేము చెప్పినాం. ఏఎస్డబ్ల్యూ సార్ అంటే ఒక నిమిషం మాట్లాడిస్తా. ఏంటి ఇప్పుడు మేము మొత్తం తిరిగి చూసినాము, మరి దారుణంగా ఉంది వ్యవస్థ లోపల. అది చూసినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా లేదా? అండి నాకు అనిపించిన తర్వాత ఇప్పుడు వార్డెన్ను ఇవాళ సండే కానీ ఖచ్చితంగా ఆమెను తగిన చర్యలు తీసుకుంటాం ఆమె మీద. ఆమె ఇక వేరే హాస్టల్లో కూడా ఇది పరిస్థితి నాకే. శానిటైజర్స్ వాడిన బకెట్లోనే అదే వాటర్ బియ్యం కడగడం, కూరగాయలు కడగడం అనేది నిజంగా దరిద్రం. అది దరిద్రం. నేను కూడా చెప్తున్నా కదా, ఆమె చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ ఖచ్చితంగా వాళ్ళను డిపార్ట్మెంట్లో ఆ వర్కర్స్ అవుట్సోర్సింగ్ వర్కర్సే వాళ్ళని ఇప్పుడే తీసేస్తున్నాం. ఈ మెనూకు సంబంధించి బడ్జెట్ కరెక్ట్ వస్తుందా? అసలు మెనూ చెప్పండి. వస్తాయి బిల్లు సప్లై కరెక్ట్గా జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఎందుకంటే ఈ పురుగుల అన్నం ఇదంతా రావు. పురుగుల అన్నం అంటే కొంచెం సివిల్ సప్లైస్ నుంచి వచ్చిన రైస్లో కొంచెం ఇట్లా వస్తు రావడం వల్ల కొన్ని హాస్టల్లో సరి చేయడం జరిగింది. పురుగులు వస్తే వీళ్ళు సరిగ్గా అంటే గోడకు ఆని పెట్టుకోవడం వల్ల కొన్ని చర్యలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు గోడకు ఆని పెట్టద్దు, ఏది రైస్ బ్యాగ్స్ అవి పెట్టడం వల్ల సివిల్ సప్లైస్ వాళ్ళని కూడా పిలిచి చెప్తే వాళ్ళు షీల్డ్ కవర్ తెచ్చి పురుగులన్నీ పోయే విధంగా అట్లా అక్కడక్కడ అప్పుడప్పుడు వచ్చే విధంగా ఉంటాయి. ఈడి గారు కూరగాయలు కూడా చూసినాము, ఆనియన్స్ మొత్తం మురిగిపోయినాయి, అవి సొరకాయలు కూడా మొత్తం గలీజ్ అయిపోయినాయి. అదేనండి, అవి వాడరు యాక్చువల్గా, అవి పడేసేవే. యాక్చువల్గా కూరగాయలు 2-3 రోజులకు ఒకసారి వస్తాయి. దానికోసమే ఫ్రిడ్జ్ అవి తీసుకున్నాం. పడేయాలి కదండి, దానివల్ల వేరే. అవును, చూడండి ఇక్కడ వర్కర్స్ వార్డెన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మాకు ఇప్పుడు దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అంటే వీళ్ళు ఏం చెప్తారు విద్యార్థులు అంటే, ఒక 7 నెలలు అవుతుంది మేము వార్డెన్ పై కంప్లీట్ చేసినాం, చెప్తూనే ఉన్నాం అనేది విద్యార్థులు చెప్తారు నాకు బయట. నా దృష్టికి ఇప్పుడు వచ్చింది. అవునండి, మేము సార్ దృష్టికి ఇదే ఫస్ట్ టైం రావడం కాబట్టి చెప్పానండి. డీడీ గారు ఇప్పుడు ప్రధానంగా ఏం చర్యలు తీసుకుంటారు మీరు? తక్షణమే ఏం చేస్తారు? తక్షణమే వీళ్ళ బిల్డింగ్ ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నాము. నెంబర్ 1 వాటర్ ప్రాబ్లమ్, నెంబర్ 2 ఫుడ్లో అయితే సహించేది లేదు. ఆ వర్కర్స్ను వార్డెన్ను కూడా రేపటి నుంచే ఇంకోరికి ఇన్ఛార్జ్ చేస్తాము. వర్కర్స్ను కూడా తీసేస్తాం, మొత్తం ఉద్యోగం నుండే తీసేస్తాం. అంటే విద్యార్థులు కూడా కొందరు వాళ్ళు అన్నమాటనే నేను చెప్తున్నా, ఎస్సీ హాస్టల్ కాబట్టి వివక్ష చూపుతున్నారు. తిండి కాడ ఉండదండి, అలా ఉండదు. వాళ్ళు చెప్పిన మాట అండి, అలా ఉండదండి. చెప్పారండి. ఏంటండి లెటర్ ఏంటండి? ఆ ఫుడ్ ఆమెని హెచ్డబ్ల్యూని రిమూవ్ చేయమని, ఫుడ్ కోసమని టు చేంజ్ ప్రాబ్లం. మీరు చెప్పండి, ఇప్పటిదాకా మాట్లాడారు కదా, ఏంటి డీడీ దగ్గరికి వచ్చింది సార్? ఇప్పుడే మేము హాస్టల్ వార్డెన్ దగ్గర కంప్లైంట్ చేసినాం సార్. వార్డెన్ కేర్లెస్ ఉందని ఏఎస్డబ్ల్యూ సార్ చాలా నెలల నుంచి చేస్తూనే ఉన్నాం సార్ మేము ఇది. కానీ ఏఎస్డబ్ల్యూ సార్కి చెప్పినాం, ఏఎస్డబ్ల్యూ సార్ దగ్గర కూడా ఇది సాల్వ్ అవ్వలేదు. ఏఎస్డబ్ల్యూ సార్ తర్వాత డీడీ సార్ వచ్చి సాల్వ్ చేస్తారు అనుకున్నాం. డీడీ సార్ దగ్గర వీళ్ళు తీసుకెళ్ళలేదని ప్రాబ్లం మాకు సార్ ఇప్పుడు చెప్తేనే తెలిసింది. కాబట్టి మేము ఎన్ని రోజులైనా ఈ సార్ రావట్లేదు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అని మేము అందరం బయట కూర్చొని ర్యాలీ చేసినాం. ఇప్పుడు సార్తో మాట్లాడితే సార్ మేము సాల్వ్ చేస్తాం, బిల్డింగే చేంజ్ చేస్తామని సార్ చెప్పింది సార్. అంతే. బిల్డింగ్ చేంజ్ చేయడం తర్వాత విషయం, ఆ క్లీనింగ్ అంత దరిద్రంగా ఎట్లుంది అంటున్నా. అదే సార్, మేడం కేర్లెస్ ఇదంతా. మేడం మేమైనా ప్రాబ్లమ్స్ చెప్తే మేడం అసలు వినదు సార్, వినదు. ఈ వార్డెన్ మేడం అసలు ప్రాబ్లమ్స్ వినదు. మా దగ్గర నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఏందని తెలుసుకొని ఆమె ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి కదా, అట్లా ప్రాబ్లమ్స్ ఏవి సాల్వ్ చేయదు. ఇప్పుడు ఒక వార్డెన్ని లేదు సార్, అమాయకంగానే ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఉన్న కూడా అందరు అమాయకులే సార్, అమాయకంగానే ఉంటది. కానీ ఆమె చేస్తూనే ఉంటది సార్. ఇప్పుడు కొంతమంది పిల్లలతో మంచిగా ఉంటది, వాళ్ళతోని వేరే వాళ్ళని ఎగెనెస్ట్ గా ఉంచుతుంది. ఇప్పుడు ఒక వర్కర్ ఉంటుంది సార్, వర్కర్ని పెడుతుంది అని అంటే అది పిల్లలందరినీ ఇష్టం అయితేనే వర్కర్ని పెట్టాలి. ఒకవేళ వర్కర్ తీసేయాలన్నా సరే పిల్లగాలి ఎవరైతే వీళ్ళందరికి నచ్చపోతేనే వాళ్ళని తీసేయాలి. ఆ వర్కర్ని తీసేసింది సార్, వర్కర్ని తీసేసింది. ఈమె ఇట్లా చేసింది. ఇప్పుడు నైట్ బొద్దింకలు ఇంకా శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసిన బకెట్తోని రైస్ వండి చాలా మంది సగం తిన్న తర్వాత
మిగతా వాళ్ళకి ఎవరికో బొద్దింకి వస్తే వాళ్ళు గ్రూప్ లో పెట్టింది సార్. గ్రూప్ లో పెట్టగానే అక్కడికి ఆపేసిర్రు. అది చాలా గ్రూప్ లో మేడం ఉండదు. ఇప్పుడు చూడండి సార్, బయట నుంచి తెచ్చుకుంటారు అందరు ఫుడ్, బయట నుంచే తెచ్చుకుంటారు. నైట్ కూడా అందరు ఫుడ్ బయట నుంచే తెచ్చుకుంటారు. అంటే ప్రభుత్వం వీళ్ళకి సరిగ్గా పెట్టట్లేదని తెచ్చుకుంటాం. దోశ సరే డ్రామా ఫుడ్ సరిగా దరిద్రంగా ఉండడం వల్ల బయట నుంచి దోశ ఇడ్లో ఏదో తెచ్చుకుంటున్నారు విద్యార్థులు. చూడండి, ఇది ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడాలి ప్రధానంగా. ఇది ఇంత దరిద్రంగా ఉంటుందండి, నాకు అర్థం కాదు. విద్యార్థులు ఎట్లా తింటారండి? అది మీ పిల్లలు తింటారా? మీ పిల్లలు తింటారా? మీ మంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రి పిల్లలు ఎవరైనా తింటారా? అన్న వాళ్ళ చెప్పినప్పుడు ఈ లెటర్ ఇచ్చి ఇగో 2012, 2025 అంటే December 20కి వాళ్ళు ఇచ్చినారు. నో రెస్పాన్స్, ఏం లేదు. ఎప్పుడు ఇచ్చారు? 2012, 2025 డిసెంబర్లో ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. ఇది ప్రధానంగా ఇక్కడ కింగ్ కోర్టులో ఉన్నటువంటి హాస్టల్లో మేజర్గా ఫుడ్ మరీ ఘోరంగా ఉంది. పరిశుభ్రత అనేది లేదు, అస్సలు లేదు. మనం చూసినాం కదా, కూరగాయలు అనుకోండి, ఆ తర్వాత పదార్థాలు ఏవైతే ఉంటావో వంట సామాన్లకు సంబంధించి. ఇంకా తమాషా ఏంటంటే, ఇంకా ఘోరం ఏంటంటే బట్టలు ఒక దగ్గరనే ఉతుకుతున్నారు, అంతే కదా, బట్టలు ఒక దగ్గరనే ఉతుకుతున్నారు. బియ్యానికి వాడే వాటర్ కానీ, కూరగాయలు కడగడానికి వాటర్ కానీ అదే బకెట్లో వాడుతున్నారు. మరి దారుణంగా షెడ్యూల్ కూడా ఉంది ఇక్కడ చూడండి, మెనూకు సంబంధించి. ఆడ మీరు చూడండి, మీకు విజువల్లో కనిపిస్తుంది, అది మెనూకు సంబంధించి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, హైదరాబాద్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహంలో మరియు గురుకులాలలో కాస్మెటిక్ ఛార్జీలను పెంచినారు. ఈ కాస్మెటిక్ ఈ పెంపు దీనికి సంబంధించి ఇది కాస్మెటిక్. తర్వాత డైట్ ఛార్జీలు పెంచినది ఇక్కడ క్లియర్ కట్టుగా ఉన్నది. కానీ ఆడ ఉన్నది అసలు ఇయ్యరు తెలుసా, వాస్తవంగా అసలు ఇయ్యరు. ఇదంతా పత్రిక ఏది బోర్డుకు తొలగించడానికి మాత్రమే ఉంటుంది తప్ప నిజంగా చాలా దరిద్రమైన పరిస్థితి ఉంది. ఎలుకలు, పిల్లులు, బొద్దింకలు ఇవన్నీ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం చెప్తున్నారమ్మా మీకు? ఏమైనా ఫైనల్గా డీడీ కానీ లేకపోతే వీళ్ళు ఏం చెప్పారు ఫైనల్గా మీకు? డీడీ సార్ సాల్వ్ చేస్తామని చెప్పారు సార్. 1 వీక్ లో వితిన్ 1 వీక్ లో సాల్వ్ చేస్తామమ్మా అని చెప్పారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. 1 వీక్ లో చేయకపోతే అప్పుడు మళ్ళీ బిల్డింగ్ చేంజ్ చేస్తున్నారు, వాటర్ ప్రాబ్లమ్స్, వర్కర్స్ చేంజ్ చేస్తున్నారు, మేడం ని కూడా చేంజ్ చేస్తున్నారు. ఇంకా ఫుడ్ కూడా క్వాంటిటీ ఎక్కువ ఇచ్చి మంచిగా వండిపిస్తున్నారు అంతే. ఇది ఓవరాల్గా జరుగుతున్న పరిణామంలో భాగంగా డీడీ తర్వాత డీడీ ఇచ్చిన హామీ ఏంటంటే, ఎవరు వార్డెన్ సవినను మార్చేస్తాం, లేకపోతే ఈ సిబ్బందికి వంట సిబ్బంది ఉంటారు కదా వాళ్ళను మార్చేస్తాం, అదేవిధంగా బిల్డింగ్ కూడా చేంజ్ చేస్తామని చెప్తున్నారు. అది ఒక 1 వీక్లో. 1 వీక్లో కూడా అవుతుందా కాదని కూడా డౌటే. ఎందుకంటే ఈ ప్రభుత్వ హామీలు ఇట్లే ఉంటాయి. ఈ డీడీ చేతిలో కూడా పెద్ద ఏం ఉండదు. ప్రభుత్వం ముందుకు రావాలి. ఏం జరుగుతుందేమో తెలియదు కానీ మొత్తం అయితే చాలా దారుణమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణలో ఇదే హాస్టల్ కాదండి, చాలా హాస్టళ్ళ పరిస్థితి ఇట్లే ఉంది. విద్యార్థులు కూడా ఒక రకంగా అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఎస్సీ హాస్టల్ కాబట్టి కుల వివక్ష కూడా చూపుతున్నారని వీళ్ళు కూడా అన్నారు, విద్యార్థులే అన్నారు. అదే నేను చెప్తున్నా, ఎవరైతే ఏందండి నాకు అర్థం కాదు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 10 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా సన్నబియ్యం ఇవ్వలేదు, మేము ఇస్తున్నాం అసలు అని బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. ఆడ చూస్తూనే ఉత్తదే డొల్ల ఏం లేదు. ఇది పరిస్థితి ఇక్కడ. మొత్తం అయితే చాలా దారుణంగా ఉంది. నిజంగా చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన పిల్లలను, మంత్రుల పిల్లలను ఒక వారం రోజులు ఈ హాస్టల్లో ఉంటే నిజంగా తెలుస్తుంది. వాళ్ళు వచ్చినాక క్లీనింగ్ కాదు, ఇట్లే ఉంటుంది, ఇదే అన్నం తినాలి, ఇదే పరిశుభ్రతలో తింటే వాళ్ళకి తెలుస్తుంది. ఇంత ఘోరంగా ఉంటుందా అండి? నాకు అర్థం కాదు. చాలా దరిద్రంగా ఉంది. ఇప్పటికైనా దృష్టి పెట్టండి, బడ్జెట్ కేటాయించండి. మీ ఉచిత పథకాలను ఎవడు అడిగిండు? ఫ్రీ బస్ ఎవడు అడిగిండు? ఇవన్నీ ఈ పథకాల వల్ల వచ్చేదేముంది? తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు, విద్యార్థులకు విద్య, వైద్యం నాణ్యంగా ఉంటే వాళ్ళు ఏం కోరుకోరు. కానీ ఈ విద్యనే లేదు, ఫుడ్ కూడా దరిద్రంగా ఉంది. ఇది పరిస్థితి కూడా. విద్యార్థులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డీడీ అయితే హామీ ఇచ్చిందంటే ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి మరి.